అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే గినక పిండి అసలు గిన్నె సరిపోలేదు అనుకుంటానా, కాదు, పిండి మనం రుబ్బితే అలాగ పొంగిపోతుందండి. పిండి ఎప్పుడైనా కానీ సరే పిండి పొంగితే బాగా మనకు దోశలైనా పొంగనాలైనా ఏవైనా కానీ సరే భలే ఉంటాయి అనుకోండి. స్పాంజీ లాగా కాటన్ లాగా మంచిగా ఉంటాయి. నేను చేసింది మాత్రం ఇక్కడ రేషన్ బియ్యంతోనే చేశానండి. ఇక్కడైతే నేను వెరైటీగా పొంగనాలు అయితే ఈరోజు ఉదయము టిఫిన్ కోసము పొంగనాలు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కనుక మనం ప్యాన్ పెట్టేసాము. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మంట తగ్గించేసి ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా మనం ముందుగానే వేసాము అనుకోండి, మంచి సెగ మీద వేస్తే కనుక పొంగనాలు చాలా చక్కగా వచ్చేస్తాయి. అందుకనేసి ఆలోపు ఇక్కడ నేను పిండిని బాగా కలిపేస్తున్నాను. పిండి అయితే కనుక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాను ఆల్రెడీగా. పైనుండి వచ్చేసి కొద్దిగా సోడా ఉప్పు వేసాను, క్యారెట్ ముక్కలు వేసానండి, కొద్దిగా తురుము ఉల్లిపాయ తురుము కూడా వేసాను, ఇందులో పచ్చిమిర్చి తురుము లైట్గా వేసానండి, అంతే. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు నూనె అయిన తర్వాత ఒక్కొక్క గుంతలో మనము ఇలాగా పిండిని తీసుకుపోయి ఇలాగా ఒక గుంత చెంచా ఉంటుంది కదా, గుంత గంట, దాంతో మనం ఇలాగా వేస్తూ వెళ్ళాలి, అంతే. చూస్తున్నారు కదా, ఉదయం పూట టిఫిన్, సాయంత్రం పూట స్నాక్స్ చాలా బాగుంటాయి. పొంగనాలు చాలా బాగుంటాయి. ఇవి మన రాయలసీమ ఫేమస్ అయిన పొంగనాలు అండి. ఇవి చాలామందికి మన కోస్తాంధ్రలో ఉన్న వాళ్ళకైతే ఇంకా తెలియదు పొంగనాల గురించి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి, సూపర్గా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం పల్లి చట్నీతో, పుదీనా చట్నీతో, కొత్తిమీర చట్నీతో, కొబ్బరి చట్నీతో, ఏ చట్నీతో అయినా కానీ సరే తిన్నా ఇది చాలా చక్కగా ఉంటుంది, సూపర్ టేస్ట్ అబ్బా. ఇప్పుడు అయ్యాయా లేదా అనేసి నేను చూస్తున్నాను. చూసిన తర్వాత మనకి సెంటర్లో ఉన్న 3 గుంతలు అయితే కనుక ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అక్కడ మనకు మంట అనేది బాగా వస్తుంది, సెంటర్ పార్ట్ అనేది. సైడ్లో అయితే ఇంకా అవ్వలేదు, అందుకనేసి సైడ్లు ఇంకా అవ్వలేదు అనేసి వదిలేసాను. అయిన తర్వాత ఒక్కొక్కటి చూసి మనం సేమ్ మధ్యన ఎలా తిరిగేసామో ఆ చివర్లో ఉండేట్టు కూడా అలాగే తిరిగేయాలి. అయితే మన ప్యాన్ చాలా పెద్దది, పైనుండి వచ్చేసి మనము ఇక్కడ సెంటర్ పార్ట్ అనేటివి ఫాస్ట్గా అవుతున్నాయి, చివర్లో అనేటివి కొద్దిగా టైం పడుతుంది నాకు. చూస్తున్నారా, మనకు 2 పక్కలు అయిపోయిన తర్వాత అలాగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అనేటివి మనం ఇలా తీసేస్తే కనుక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేట్ శుభ్రంగా తినేస్తారండి హ్యాపీగా. అసలు దీంట్లో పచ్చడి కూడా అనవసరం నిజం చెప్పాలంటే కనుక. మా ఫ్యామిలీలో అయితే కనుక కొంతమంది చట్నీతో తింటారు, కొంతమంది వచ్చేసి మామూలుగా టీ పాలుల్లో ముంచుకొని అయినా కానీ సరే తినేస్తారు పొంగనాలు, అంత ఇష్టం అనమాట. చూస్తున్నారా, మంచి కలరు, ఇంత మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే తీయాలి. ఇది చూడనీక మనకు మాడింది అన్నట్టు ఉంటుంది, కానీ అసలు మాడినా కానీ సరే అదే బాగా టేస్టీగా ఉంటుంది. అంటే మాడడం అంటే మరి అంత ఎక్కువ మాడడం లేదు, కాకపోతే ఇంకా ఆ పార్ట్ చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. పొంగనాలు అనేటివి కొద్దిగా అలాగుంటే చాలా బాగుంటాయి. మా పిల్లలకు నచ్చావు కదా, అందుకనేసి నేను లైట్ బ్రౌన్ కలర్లో తీసి ఆ ప్లేట్లో పెడుతున్నానండి. ఇప్పుడు ఇక్కడైతే కనుక పొంగనాలు అయితే కనుక నేను పల్లి చట్నీ ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. పల్లి చట్నీ అంటే పల్లీలు ఫ్రై చేసేసి, ఉల్లిపాయలు ఫ్రై చేసేసి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా జీరా వేసానండి. ఇందులో అయితే కనుక వేసి కొద్దిగా నూనె వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపి అప్పుడు నేను ఇవి చట్నీ అనేది చేశాను. ఇది పల్లి చట్నీ అండి. పొంగనాలలో మాత్రం నేను చేసింది పల్లి చట్నీ. చూస్తున్నారు కదా, టిఫిన్ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి, మార్నింగ్ టిఫిన్. ఇప్పుడైతే కనుక వడలు, క్రంచీ వడలు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే కనుక వడలు ఎలా చేయాలి అనేది ఇక్కడ ప్రాసెస్ అనేది చెప్తున్నాను, చూపిస్తున్నాను మీకు. మనం గ్రైండర్ లేకపోయినా కానీ సరే, మిక్సీ ఉన్నా కానీ సరే పర్వాలేదు. ఆ మిక్సీలో పిండి అనేది మనం ఎలాగ రుబ్బుకోవాలి, ఎలాగ రుబ్బుకొని మనం పిండి రెడీ చేసుకుంటూ బాగుంటుంది అనేది చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ అక్కడ మీకు చూపించాలంటే ఇక్కడ పిండి లేదు కదా, అందుకనేసి నేను వడలు అనేది టేస్ట్ చూసి చూపిస్తున్నాను. క్రంచీగా ఉంటాయి. ఇక్కడ క్రంచీ చూపిద్దామంటే ఆ సౌండ్ అయితే ఇక్కడ మీకు లేదండి, అందుకనేసి నేను నోటితోనే చెప్తున్నాను. చాలా క్రంచీగా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా కంపల్సరీగా నేను అంటే అప్లోడ్ అయిపోయింది ఆల్రెడీగా, చూడండి మీరు కావాలంటే. చాలా చక్కగా వచ్చాయి, అసలు ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి అండి ఇలాగైతే కనుక. ఇందులో అయితే కనుక మనం ఎలా చేసాము ఏంటి అనేది మీకు ఇంకా బాగా పర్టికులర్గా తెలియాలంటే యూట్యూబ్ ఛానల్లో మన సనా హోమ్ నీడ్స్ ఛానల్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇందులో కూడా నేను కొద్దిగా వెజిటేబుల్ అనేది యాడ్ చేశానండి. ప్రతి దాంట్లో కొద్దిగా వెజిటేబుల్ అనేది మనం యాడ్ చేస్తే కనుక చాలా మంచిది. అందుకనేసి ఇందులో కూడా నేను కొద్దిగా పచ్చిమిర్చిను లైట్గా వేసాను. పచ్చిమిర్చి అయితే కనుక క్యారెట్, ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఎక్కువనే వేసాను. ఇలా చేశానండి. అసలు ఒక్కొక్క గ్లాస్ మినపప్పుతో మనకి ఇన్ని గారెలు అవుతాయంటే, ఇన్ని వడలు అవుతాయి అనేసి గెస్ట్ చేయలేదు. మళ్ళీ 3వ టిఫిన్ వచ్చేసి ఇక్కడ మనం స్మూతీ, స్పాంజీ, వైట్ అయిన
ఇడ్లీ అండి. ఇడ్లీలు అయితే కనుక ఎంతో బాగా వచ్చాయి అంటే కనుక ఇడ్లీలో మనము పర్ఫెక్ట్గా ఉండాలి, ఇడ్లీ మెత్తగా అనుకుంటే కనుక మీరు మూరీలు వేయండి, లేదా మూరీలు బదులు మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు కూడా యాడ్ చేయండి. నా దగ్గర అయితే ఇంకా మూరీలు బోల్డ్ ఉన్నాయి కదా, అందుకనేసి మూరీలు అనేటివి వేసి నేను టేస్ట్ కూడా చూశాను, సూపర్గా వచ్చాయి. మీకు ఆ వీడియో కూడా ఆల్రెడీగా అప్లోడ్ అయ్యిందండి, అది కూడా వెళ్ళి చూడండి. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. ఇక్కడైతే కనుక నేను వెరైటీగా ఈ మామూలుగా ఇడ్లీ చూపించాను కదా, ఇడ్లీ వడ చూపించాను ఇందాక, అందులోకైతే కనుక ఈ చట్నీ ప్రాసెస్ అండి. ఈ చట్నీ అయితే సూపర్గా ఉందండి. ఇప్పుడు వాళ్ళకైతే కనుక ఈ చట్నీ గురించి కూడా అసలు తెలియదు, మీరు కూడా చూడండి. తెలియకపోతే కనుక తెలియకపోతే చూడండి. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీ ఒక సపోర్ట్ని నాకు ఇవ్వండి. అంటే మీ ఒక సపోర్ట్ నాకు వచ్చింది అనుకోండి, నేను ఇలాంటి కుకింగ్ ఛానల్లో ముందుకు వెళ్తాను. ఇంకా మంచి మంచి కుకింగ్ అనేది చేసి నేను మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పుదీనా, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఫ్రై అనేది చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసాను దీనిపైన. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు చాలా బాగుంటుందండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి. ఇది చూస్తున్నారు కదా, జస్ట్ ఇవే వేపుతున్నాను ఇక్కడ నేను. ఆల్రెడీగా పల్లీలు అయితే ఇంకా కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. దీంట్లో ఏంచిన శనగపప్పు ఉంటుంది కదా, ఏంచిన శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేయాలండి. పచ్చి కొబ్బరితో అస్సలు అవసరం లేదండి మనకు. ఇది సేమ్ పచ్చి కొబ్బరి కన్నా ఎక్కువగా టేస్టీగానే ఉంటుంది. సేమ్ చూర్నీకే అలాగే ఉంటుందండి. చట్నీ అయితే కనుక సూపర్ డూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇడ్లీ పెట్టాలంటే కనుక మనం టైం వేస్ట్ చేసుకోకుండా అడుగున అనేది కాను అనేది వేసేసి నేను పైనుండి ఇడ్లీ పాత్రలు పెట్టుకుంటూ ఇడ్లీ మిశ్రమాన్ని వేస్తూ పెడుతున్నానండి. అంటే కనుక కుకింగ్ అనేది మనకు ఫాస్ట్గా అయిపోతుంది, గ్యాస్ అనేది పొదుపు వస్తుందండి. పైన వచ్చేసి మనము గిన్నెలు ఎందుకు నేను 11 ముక్కలు వేసానంటే కొద్దిగా పాత్ర అనేది వేడి నీళ్ళు అనేది తగిలితే ఇంకా వైట్ ఉన్న పాత్ర నల్లబడిపోతుంది. అందుకనేసి మనము 11 ముక్కలు వేస్తే కనుక అడుగు అనేది కొద్దిగా వైట్ అనేది వచ్చేస్తుంది. మనం కార్న్ వేసాం కదా, ఆ కార్న్కు ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. చిన్న లైట్ పులుపు, ఉప్పు కూడా వేసాం కదా ఆల్రెడీగా, అందుకనేసి కొద్దిగా పులుపు కూడా తగులుతుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీ అయితే మీరు మధ్యాహ్నం చూశారు కదా, నేను కుక్ చేసిన తర్వాత నేను చూపించాను, టేస్ట్ కూడా చేసి చూపించాను. ఇక్కడ మాత్రం పెట్టి చూపిస్తున్నాను, అంటే కనుక పాత్రలో వేసి మిశ్రమాన్ని చూపిస్తున్నానండి. ఇలాంటి గుంతగా ఉన్న ఇడ్లీ పాత్రలు తీసుకున్నారనుకోండి, అది కూడా సిల్వర్ పాత్రలు తీసుకున్నారనుకోండి, చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ నేను రైస్తో చేశాను, ఇడ్లీ రైస్ ఉంటుంది కదా, ఇడ్లీ రైస్తో చేశాను. చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా చట్నీ, అదే పల్లి ఇవన్నీ నేను ఫ్రై చేశాను కదా, కొత్తిమీర, పుదీనా, మిర్చి, కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి కొద్దిగా జీరా వేసాను, ఎల్లుల్లి రంబలు వేసాను, అన్నీ వేసేసి ఇక్కడ మళ్ళీ గ్రైండ్ చేసేస్తున్నాను పచ్చడి అనేది. ఇది చూస్తున్నారు కదా, మనం ఉదయం పూట అయినా సాయంత్రం పూట అయినా స్నాక్స్ లాగా లేదు ఉదయం పూట టిఫిన్ లాగా అయినా కానీ సరే మనకు బ్రహ్మాండమైన టిఫిన్లు అనేవి చక్కగా చేసి చూపించాను. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మోటివేషన్ వస్తుంది నాకు ఇంకా మంచి మంచి కుకింగ్ అనేది నేను చేసి మీ ముందుకు రావాలంటే కనుక మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను రాగలుగుతానండి మీ ముందుకు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇంకా చట్నీ రెడీ అయిపోయింది. ఆ చట్నీ కోసం మనం కొద్దిగా పోగింజలు వేసేసి కొద్దిగా తాలింపు వేస్తే బాగుంటుంది అనేసి కొద్దిగా వేడి అనేది తగ్గిన తర్వాత వేస్తే బాగుంటుంది. వేడి మీద వేస్తే బాగోదు. లైట్గా వేడి తగ్గించిన తర్వాత నేను ఇలాగా పోగు అనేది వేసేస్తున్నాను తాలింపు గింజలు. చూస్తున్నారు కదా, టేస్ట్ అయినా మన కొబ్బరికి యాస్టిస్ట్ మన కొబ్బరి చట్నీ లాగా లేదా, మీకు అలా అనిపిస్తుందా లేదా కామెంట్ రూపంలో చెప్పండి నాకు. చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ చాలా నాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు, బాగా చెప్తున్నారు. పైనుండి వచ్చేసి నా ఛానల్ అనేది ఇప్పుడు బాగా గ్రోత్ అవుతుందండి మీ వల్ల, మీ సపోర్ట్ వల్లనే. మీరు లైక్ చేస్తున్నారు, మీరు ఒక్కరు లైక్ చేసే వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ కొద్ది ముందుకు అనేది పుష్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి నాకు. అందుకని మీ అందరూ వల్ల మీరందరూ నాకు బాగా మోటివేషన్ ఇస్తున్నారు. అందుకనేసి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలాగా మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే కనుక జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఒక్క లైక్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి కంపల్సరీగా. మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.